అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. భారీ యాక్సిడెంట్, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. క్షణకాలంలో కారు 3 లారీలు ఢీ. ఎటువంటి ప్రాణాపాయ సంఘటన సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. చిరు గాయాలతో బయటపడిన బొప్పాయి లారీ క్యాబిన్ పైనున్న కూలీలు, కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం నుంచి అతి సమీపంలో ఉన్న వెంకటరాజంపేట అనే గ్రామం దగ్గర రాజంపేట నుంచి తిరుపతి వైపుగా వెళుతున్న RJ02 GC 5186 అనే నంబరు గల బొప్పాయి లోడును తిరుపతి నుంచి కడప వైపుగా వెళుతున్న AP 39 DU 8048 అనే నంబరు గల కారు అదుపు తప్పి రాజంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న బొప్పాయి లోడును ఢీకొనడంతో తిరుపతి వైపు నుంచి కారు వెనక వస్తున్నటువంటి KA 25 AB 5341 మరియు KA 01 AM 0270 అను నంబర్ల గల 2 లారీలను అదుపు తప్పిన బొప్పాయి లోడు ఢీకొనడంతో బొప్పాయి లోడు క్యాబిన్ పై ఉన్న కూలీలు కింద పడడం జరిగినట్లు సమాచారం. అయితే బొప్పాయి లోడును ఢీకొన్న కారు నెంబర్ ప్లేట్ పై సౌత్ సెంట్రల్ రైల్వే అని బోర్డు ఉండడం స్థానికులు గమనించడంతో ఇది ఒక రైల్వే ఉద్యోగికి సంబంధించిన కారని ఓ పక్క చర్చించుకుంటుంటే, ఇందులో ప్రయాణించే ప్రయాణికులు సర్కిల్ ఇన్స్పెక్టర్ కుటుంబానికి సంబంధించిన వారని పోలీసులు అనుకోవడం జరిగిందని మరో పక్క గుసగుసలు వినపడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పోలీసులు ఆరా తీసి పూర్తి వివరాలను సేకరించి బయట పెట్టవలసి ఉంది. అతి వేగం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో మనమే వీక్షిద్దాం. పదం పై ఆడికి డ్రైవర్ చెప్తున్నాడు. బండి మాత్రం మొత్తం ఇంకా ఈ కారు తగిలింది. ముందు కారే కొట్టింది. కారు కొట్టుకొని ఆయన లారీని కొట్టినాడు. దెబ్బలున్నాయి. రెడ్డిలో కట్టాగా సార్ కూడా అట్లా వస్తామని అన్నాం. లేకుండా వస్తున్నాడు. డబ్బు చూడు బయట రండి. ఏం మేడం ఎవరైనా చనిపోతే మేము పని చేస్తాం. బతికే వాళ్ళము జనాలు
2 ట్యాంకులు ఊడిపోయినాయి.